మత్తయి సువార్త 6వ అధ్యాయం. కొంచెం బైబిల్ తెచ్చిన వారందరూ కూడా తెరిచి చూడాలని మీ అందరికీ మనవి చేస్తున్నాను. మత్తయి సువార్త 6వ అధ్యాయం 7వ వచనం. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్య జనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు. చాలండి. అంటే యేసయ్య ప్రార్థన గురించి చెప్తూ, నువ్వు గదిలోకి వెళ్ళు, తలుపు వేసుకుని రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చెయ్యి. కానీ నువ్వు ప్రార్థన చేసేటప్పుడు అన్య జనుల వలె మాత్రం నువ్వేం చేయొద్దు, ప్రార్థన చేయవద్దు. అన్య జనులు దేనికోసం ప్రార్థన చేస్తారంటారు? ఒకప్పుడు మనం అందరం యేసును ఎరగక ముందు అన్య జనులమే కదా. అప్పుడు మనం చేసేటువంటి ప్రార్థన ఒక్కొక్కలా ఉంటుంది. ఊళ్ళోకి వెళ్ళి గంట కొట్టి మనసులోని కోరిక చెప్పుకుని దండం పెట్టుకుని వచ్చేస్తాం. అవునా కదా? ఇప్పుడు కూడా చర్చిలోకి వచ్చిన తర్వాత కూడా ఏం చేస్తున్నా, అక్కడ ఏ ప్రార్థన చేస్తున్నామో ఇక్కడ కూడా అదే ప్రార్థన చేస్తూ ఉంటాం. మరి అన్ని జనులు దేనికోసం ప్రార్థన చేస్తారో దేవుని వాక్యంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాట మనం చూస్తాం. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో 25వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందామండి. అందువలన ఏమి తిందుమో, అందువలన నేను మీతో చెప్పులదేమనగా ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకుందుమని మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా. అవన్నీ చదవక్కర్లేదు, కానీ మనం కిందకు వచ్చేద్దామండి. 31వ వచనాన్ని చదువుకుందాం. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతించకూడదు. అన్ని జనులు వీటన్నిటి విషయమై విచారించు. ఒకవేళ మనం ఎదగక ముందు వీటన్నిటి కోసం అడగడంలో తప్పులేదు. అవన్నీ అడిగాం, పొందుకున్నాం. మీరేమనుకోవద్దు. ఇక్కడ ఇనుము ఉంది, దాని ప్రక్కన ఇత్తడి ఉంది, దాని పక్కన వెండి ఉంది, దాని ప్రక్కన బంగారం ఉంది. ఈ మూడిట్లో మీరు కోరుకుంది మీకు కావలసినంత ఇవ్వడం జరుగుద్ది అంటే ఏం కోరుకుంటాం? ఎత్తడు ఇనుము కోరుకుంటామా? గట్టికంటే ఒక 10 కేజీల నుంచి మోసుకెళ్ళాం. నెక్స్ట్ ఇత్తడు కోరుకుంటామా? వెండి కోరుకుంటామా? అదే ఓపిక చేసిన 30 కేజీలు బంగారం పట్టుకెళ్ళిపోతాయి. జాయిగా మన జీవితం ఓపికగా వెళ్ళిపోద్ది అనుకుంటాం. అవునే కదా? కాబట్టి బట్టలు కావాలా, తినడం గురించి కావాలా, ఇల్లు వాకిళ్ళు కావాలా, ఇవన్నీ కావాలి. కానీ ఇవన్నీ కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియదు. ఏ కొడుకైనా ఏ కూతురైనా ఉదయం నేను స్కూల్కి వెళ్ళేటప్పుడు నా క్యారేజీ ఉంటుందా ఉండదా, మా అమ్మ క్యారేజీ పెడద్దా పెట్టదా అని ఎవరైనా విచారిస్తారండి? అమ్మా కూరగాయలు ఉన్నాయా, నూనె ఉందా, ఉప్పు ఉందా, కారం ఉందా, గ్యాస్ ఉందా, ఒడ్డు దగ్గర నీకు ఓపిక ఉందా అని అడుగుతారండి. పొద్దున్న లేచి స్నానం చేసి డ్రెస్ వేసి బెల్ట్ ఎట్టి బూట్ వేసి బ్యాగ్ తగిలించుకుని బాక్స్ అంటే తీసుకొచ్చి అలా అమ్మ చేతికి ఇచ్చారు. ఇవన్నీ కావాలని మన పరలోకపు తండ్రికి తెలియను. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మాట సలహాగా మీకు చెప్పాలనుకుంటున్నాను. అన్య జనుల వలె అడగొద్దన్నాడు కదా, మరి ఏం చేద్దాం? ప్రభా నువ్వు ఇచ్చేది నాకు వద్దు, కానీ నువ్వు కావాలి ప్రభా అని అడిగితే ఎలా ఉంటుంది అంటారు? గట్టిగా చెప్పండి. ఒరే నీ పుట్టినరోజు కాబట్టి నేను షాప్ తీసుకెళ్తాను, రా కొనుక్కుందాం, నీకు 500 రూపాయల టార్గెట్ అని చెప్పింది వాళ్ళమ్మ. ఆడు వెళ్ళి బ్రాండెడ్ ప్యాంటు 700, 900, 1000 రూపాయలు అదే కొను, లేకపోతే మానేని గొడవ పెట్టాడు అనుకోండి, ఆడు ఒప్పించి 300 ప్యాంట్ కొనుక్కొచ్చాడు. అదే కాకుండా అమ్మ ప్యాంట్ వద్దు, ఏమొద్దు, నువ్వు ఉన్నావు కదా నాకు చాలు, అసలు ఏం వద్దు అన్నావు అనుకోండి,
వెంటనే వాడికి 1000 రూపాయలు ప్యాంట్ కొనిపెట్టాలి. అసలు విషయం చెప్పంటారా? ఆకాశమందు నీవు నాకుండగా ఈ లోకంలో నాకు ఏం వద్దు ప్రభువా అనండి. ఆయన దొరుకుతాడు, ఆయనతో పాటు అన్ని దొరుకుతాయి. ఎవరికి స్తోత్రం. యేసు ఇచ్చేవి కావాలి, యేసు కావాలా? ఏమో అన్ని జనుల వల్ల అడిగేలా ఉంటే మట్టుగా అన్ని అడగండి. ఏ వద్దు ప్రభా, నువ్వు కావాలి ప్రభా అని అడిగితే మాత్రం అన్నీ వస్తాయి. ఈరోజు అమ్మగారు పాట పాడారు కదా, ఏమి కావాలి, నాకేమి కావాలి, యేసు తప్ప బ్రతుకు నందు. కాబట్టి యేసు నేర్పిన ప్రార్థనలో మనం నేర్చుకునే చాలా విషయాలు ఉన్నాయి. ఒక్క విషయం ఏంటి అంటే, అన్య జనుల వలె వీటి కోసం అడగడం మానేద్దాం. అన్ని ఇచ్చిన యేసును అడుగుదాం. 3 లోకాలు గొప్పవా, యేసు గొప్పవాడా? వెండి బంగారాలు గొప్పవా, యేసు గొప్పవాడా? యేసు ఉంటే అన్నీ ఉండును గాక, యేసుని అడిగితే అన్నీ ఉండును గాక. ఇప్పుడు మన ప్రార్థన సైజు కూడా తగ్గిపోయింది. అన్నీ అడిగేసినాక ప్రార్థన గదిలో నుంచి బయటకు వచ్చి దొరుకుతాడు అన్నట్టు అనే గొడవ కూడా లేదు. ఇక అయ్యా నువ్వు నాతో ఉండు, నీ సన్నిధి నాతో ఉంచు, నీలాంటి బ్రతుకు నాకు ఇవ్వి చాలు. ఇస్తావా? స్తోత్రం. ఇవ్వలేదా? నీకు స్తోత్రం. నీవుంటే నాకు ఈ లోకంలో చాలు. యేసుకి ఇల్లు ఉందా? చెప్పాలి. ప్రియులారా, ఆయన ఇస్తే దేవునికి స్తోత్రం. ఏ స్థితిలో ఉంచిదా ఆ స్థితిలో సంతృప్తి కలిగి యేసును సంపాదించుకుందుము గాక. అయిపోయింది. రెండో విషయం కూడా కొత్తగా నేను జ్ఞాపకం చేస్తాను. మధ్యలో అటు చూస్తున్నాను, మీరు చూడకండి, అయ్యారు వస్తున్నారని చూస్తాను, అంతే ముగిస్తాను. రెండో విషయం, యేసు చేసిన ప్రార్థన. యోహాను సువార్త 17వ అధ్యాయం. ఈ అధ్యాయం అంతా కూడా ప్రార్థనేనండి. ఈ ప్రార్థన 3 భాగాలు చేద్దాం. మొట్టమొదటి విషయం, యేసు తన కొరకు తాను చేసిన ప్రార్థన. 1వ వచనం నుండి 6వ వచనం వరకు రాసుకునే వాళ్ళ కొరకు నేను మాటలు చెప్తున్నా. యేసు శిష్యుల కొరకు చేసిన ప్రార్థన 7వ వచనం నుండి 18వ వచనం వరకు. యేసు విశ్వాసులందరి కోసం చేసిన ప్రార్థన 19వ వచనం నుండి అధ్యాయం చివరి వరకు. మళ్ళీ చెప్తున్నాను, యేసు తన కొరకు తాను చేసిన ప్రార్థన 1 నుండి 6వ వచనం వరకు ఉంది. యేసు శిష్యుల కోసం చేసిన ప్రార్థన 7వ వచనం నుండి 18వ వచనం వరకు రాయబడింది. విశ్వాసులందరి కొరకు చేసిన ప్రార్థన 19 నుండి చివరి వరకు రాయబడింది. దేవునికి స్తోత్రం. అర్థమైన 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం. పక్కలకు ఒకసారి షేక్ హ్యాండ్ ఇవ్వండి. ఎవరా? బంగ్లాబాద్కి కుడిచే ఇచ్చారంట. ఇవ్వండి, పర్లేదు, ఏమవును ఇవ్వండి. కరోనా కూడా లేదు. షేక్ హ్యాండ్ ఇవ్వండి అమ్మా. మన్నా చెప్పండి అమ్మా. ఇప్పుడు దాకా అయ్యారు దేని గురించి చెప్పాను అడగండి. యేసు నేర్పిన ప్రార్థన. ఇప్పుడు యేసు చేసిన ప్రార్థన నేర్చుకుందామా? నేర్చుకుందాం. యేసు వలె ఉండడానికి నేర్చుకుందామా? ప్రియులారా, ఇందులో 3 విషయాలు ఉన్నాయి. ఏమండి? యేసు తన కొరకు తాను చేసిన ప్రార్థనలో ఒకే ఒక అంశం చేశాడండి ఆయన. యేసయ్య శిష్యుల కోసం చేసిన ప్రార్థనలో 3 అంశాలు చేశాడండి ఆయన. యేసయ్య విశ్వాసులందరి కోసం చేసిన ప్రార్థనలో 3 అంశాలు చేశాడండి. ఓవరాల్గా యేసయ్య చేసిన ప్రార్థనలో 7 అంశాలు ఉన్నాయి. నేర్చుకుందామా? చెప్పాలి. ఎప్పుడుగా వద్దని కంగారు పడకండి అమ్మా. ఫస్ట్ది, యేసయ్య తన కొరకు తాను ఏం ప్రార్థన చేసుకున్నాడు? 17వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుకుందామండి. తండ్రి, లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద పరలోకానికి ఒక వ్యక్తి వెళ్ళాలంటే మహిమ కావాలి. ఎవరికి స్తోత్రం. మహిమ లేకుండా మోక్ష ప్రవేశం లేదు. మరి యేసయ్య మహిమ ఎందుకు అడుగుతున్నాడు? మానవుని రక్షించడానికి భూమి మీదకి రావడానికి మహిమను విడిచిపెట్టి మానవ రూపంతో వచ్చాడు. ఇప్పుడు ఆయన రక్షణ కార్యాన్ని పూర్తి చేసి పరలోకానికి వెళ్ళాలి కనుక ఆయనకి ఏం కావాలి? మహిమ కావాలి. ఎవరికి స్తోత్రం. సరే, యేసయ్య తన కోసమే మహిమ అడిగితే పరలోకానికి వెళ్ళాలనుకుంటే వాళ్ళందరూ చేయొద్దండి.
అయితే మనకు కూడా ఏం కావాలి? మన ఇల్లు మనల్ని మోక్షం, మన ఉద్యోగం మనల్ని మోక్షం, మన అందచందాలు మనల్ని మోక్షం. యేసయ్య ఇచ్చే మహిమ మాత్రమే ఎక్కడ తీసుకెళ్ళద్ది? అన్ని అడిగి మహిమ అడగకపోతే ఏమనుకోద్ది అలా అడుగుతున్నానని. మహిమ ఇవ్వు ప్రభు అని ప్రార్థనలో ఎప్పుడైనా దేవుణ్ణి అడిగారా? యేసయ్య అడిగాడు. మనం ఎందుకు అడగాలో చెప్తాను వినండి. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోయాం. అంటే మహిమ పోయింది మనకి. ఎందుకు పోయింది? పాపం వల్ల పోయింది. ఇలా చూడండి, పాపులమైన మన విమోచన కొరకు యేసయ్య కల్వరి శిలువలో ప్రాణం పెట్టాడు. ఆ యేసయ్యను అంగీకరిస్తే ఆయన రక్తం ప్రతి పాపాలను మనం కడుగుద్ది. ఆయన తిరిగి లేచాడు. ఆయన పునరుత్థాన శక్తి మనం పొందుకుంటే నీతిమంతులుగా పాపాన్ని జయించి మనం జీవిస్తాం. అప్పుడు యేసయ్య రాజ్యంలోకి వెళ్ళడానికి ఎవరైతే రక్షణ పొందారో, మరణ పునరుత్థానాల్లో పాలివారయ్యారో వారికి దేవుడు ఏమిస్తాడు చెప్పండమ్మా? మహిమ ఇస్తాడు. ఈ రోజు నుంచి ప్రతిరోజు మహిమను అడుగుతారన్న వాళ్ళు చేయొద్దండి. ఇలా అనండి, నాకు ఏమొద్దు ప్రభు, మహిమివయ్యా అని అడిగితే ఇలా చూడండి, నీ మహిమ కొంచెం ఇస్తే ఈ భూమి మీద బ్రతికినంత కాలం పాపాన్ని జయించి బ్రతికేస్తాం. దేవునికి స్తోత్రం. ఆయనలో ఉన్న ప్రభావం వెళ్ళి రోగులు బాగు చేసింది. ఏమండి, పరలోకమంతా మహిమే. ఆ మహిమ మనకు కొంచెం ఇస్తే దేవుడు ఈ లోకంలో మనకి తిరిగి ఉన్నదండి. దేవునికి స్తోత్రం. మహిమ ఎంత గొప్పదో తెలుసా అండి? మన ఎక్కడికి తీసుకెళ్ళిపోద్ది? పరలోకం తీసుకెళ్ళిపోద్ది. రెండో విషయం, యేసయ్య శిష్యుల కోసం 3 ప్రార్థనలు చేశారు. ఎన్ని ప్రార్థనలు? 3 ప్రార్థనలు చేశారు. జస్ట్ అవి నేను క్లుప్తంగా మీకు జ్ఞాపకం చేస్తాను. అంతా చెప్పలేను కానీ జస్ట్ అలా జ్ఞాపకం చేస్తాను. 11వ వచనాన్ని చదువుకుందాం. నేను ఇక లోకములో ఉండను, కానీ వీరు లోకములో ఉన్నారు. నేను నీ యొద్దకు వచ్చుచున్నాను. పరిశుద్ధుడైన తండ్రి, మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండునట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామమందు వారిని కాపాడు. ఇది ఫస్ట్ ప్రార్థన. వినండి, ఇలా చూడండి, నా వైపు చూడండి అందరూ. తండ్రి, నువ్వు నేను ఎలా ఏకమయ్యావు? ఈ 12 మంది కూడా ఏమవ్వాలి? ఎందుకు ఏకమవడం అంటే ఏంటమ్మా? తండ్రి ఏం చెప్తే యేసు అదే చెప్పాడు, చేశాడు. యేసు ఏమడిగితే తండ్రి అదే చేశాడు. తండ్రికి యేసుకు మధ్య ఏం లేదు, భేదము లేదు, విభేదము లేదు. మీరేమనుకోవద్దు. యేసు ప్రభుకి ఎంతమంది శిష్యులు చెప్పండి? గడ్డి చెప్పండమ్మా. 12 మంది. వాళ్ళు ఎప్పుడు గొడవ పడలేదు అసలు. అసలు అందరూ పేతురు ఏదంటే అదే, యోహాను ఏదంటే అదే. ఇలా చూడండి, ఒక రోజున వాళ్ళందరూ మీటింగ్ వెళ్ళి ఇంటికి వస్తుంటే దారిలో పెద్ద డిస్కషన్. నేను గొప్పవాడు, నేను గొప్పవాడు, నేను గొప్పవాడు, నేను గొప్పవాడు. అందరూ సైలెంట్గా కుక్కిన పిల్లలా ఇంట్లోకి వచ్చేసారు. యేసు ప్రభుతో పాటు భోజనం కూర్చున్నారు. యేసే అంటారు, దారిలో మీరు ఏం మాట్లాడుకున్నారు అని అడిగాడు. తెలియదు అనుకున్నారు వీళ్ళు. మేము ఏం మాట్లాడుకున్నాం అని అడిగితే వస్తున్నారు. మీలో గొప్పవాడు అవ్వాలనుకున్నవాడు అందరికీ దాసులవ్వ. పేతురు అనేవాడు, నేనే పెద్దోడిని కాబట్టి నేనే గొప్ప. ఆంధ్ర అనేవాడు, బాబు పేతురు నేను తీసుకొచ్చింది నేనే అనేవాడు. తోమ ఇస్కరియోతు యూదా అనేవాడు, ఆగండి ఆగండి, యేసు ప్రభుకు కూడా డబ్బులు కావాలి, నా దగ్గరికి రావాలి. డబ్బు సంచి ఎక్కడ ఉంది? నేను గొప్ప ఉన్నాను. ఇలా ఒక్కళ్ళు ఎవరు గొప్పలు చెప్పుకుంటున్నారు. ఇక్కడ కూర్చున్న మనందరి గొప్పలు లేవా? అబ్బా బాగానే కూర్చున్నారు, మీరు వచ్చి కార్పెట్లు ఎవరు వేశారమ్మా? అసలు కార్పెట్లు వేయడానికి నేల ఎవరు శుభ్రం చేయారండి? అవన్నీ ఆపండి. అలా 3 రోజులు వాతావరణం బాగుందంటే ఎవరు బాధ చేయారండి? ఈ ఎన్నిటికి కారుకులు ఎవరు ఇచ్చారండి? ఎవరు గొప్పలు అనుకున్నారు. గొప్పలు చెప్పుకున్నాడు ఎవరు పరలోకం వెళ్ళడం. ఇలా చూడండి, ఏకమై ఉండాలి, ఏకమై ఉండాలి. ఇంట్లో 4 ఉన్నారు. ఇలా అడగాలి, తండ్రి యేసు మీరు ఎలా ఏకమై ఉన్నారో మా ఇంట్లో 4 ఏం కలిగి ఉండాలి? ఏకత్వం కలిగి. సంఘములో వారందరూ ఏం కలిగి ఉండాలి? ఏకత్వం కలిగి ఉండాలి. ఇలా అడుగుదాం యేసయ్యని, దేవా నేను రక్షించబడి నీ శరీరంలో చేర్చబడ్డా. మనమందరం అవయవాలు, శరీరం, కాలు ఎప్పుడు కూడా గొడవపడతాయా?
గొడవ పడతాయన్న వాళ్ళు చేయొద్దండి. గొడవ పడితేనండి మామూలుగా ఉండదు అలా. ఒకసారి ముక్కు మీద కళ్ళు కోపం వచ్చినట్టు, ఏంటి నువ్వు ముక్కు కళ్ళు మీద కోపం వచ్చిందంట, నువ్వు స్టైల్ ఏంటి కళ్ళోడు పెడుతున్నావు, నేను మొయ్యాలా, కుదరదు అందంట. అప్పుడు ఏం చేద్దాం, ఇంకా ముక్కు మొయ్యపోతే కళ్ళోడు ఎప్పుడు పెడతామమ్మా, ఎక్కడ పెడతాం, తీసేసిందంట. 2 అడుగులు ఇలా వేయగానే గోడ గుద్దుకుని ఫస్ట్ పచ్చడయింది ఏంట్రా అంటే అప్పుడు ముక్కు అందంట, నీకు దండమే తల్లి, నువ్వు సచ్చేదాకా నేను మోస్తాను అని చెప్పందంట. కాబట్టి దేవుని సంఘములో మనందరం కలిస్తేనే దేవుని రాజ్యాన్ని కట్టగలం. దేవునికి స్తోత్రం. దైవజనులు శాలేం రాజయ్య గారు పెట్టిన మీటింగ్స్కి ఎంతమంది దైవజనులు ఎందుకు వచ్చారు తెలుసా? మేమందరం దేవుని రాజ్యం కట్టే విషయంలో ఏకత్వం కలిగి ఉన్నాం. దేవునికి స్తోత్రం. కాబట్టి మనం అందరం కూడా ఒకరి ఎదుట ఒకరు గనులుగా ఎంచుకుంటూ ఏకమై ఉండాలని ప్రార్థన చేయాలి. అమ్మా, ప్రపంచంలో ఇన్ని డినామినేషన్స్ ఉన్నాయి కదా. పౌలు ఎవడు, అపోల్లో ఎవడు, అందరూ పరిచారకులే కదా. క్రీస్తు మన కొరకు చనిపోయాడు, కానీ పౌలు చనిపోయాడా, పేతురు చనిపోయాడా? కాబట్టి మేము కేపావారం పౌలు వారం కాదు, మనం చెప్పండి, క్రీస్తు రక్తములో కడగబడిన పరిశుద్ధులం, పరలోక పట్టణానికి సభ్యులం, ప్రియులారా, ఏక పట్టణస్థులం. కాబట్టి మనం అనుదినం ఏకత్వం కోసం ప్రార్థన చేయుదుముగాక. అయ్యా, ఈ 12 మంది దెబ్బలాడుకుంటున్నారయ్యా, నువ్వు నేను ఎలా ఏకమైపోయామో వీరు కూడా ఏకమైపోవాలని ప్రార్థన చేశాను. ఆ ప్రార్థన నేర్చుకుందుముగాక. నెక్స్ట్ ఆయన చేసిన ప్రార్థన నేను వివరించను, క్లుప్తంగా ఈ మాటలు చెప్పి ముగిస్తాను. 15వ వచనములో యేసయ్య అంటారు, లోకములో నుంచి వీరిని వెళ్ళిపోమని ప్రార్థన చేయట్లేదు, దుష్టుల నుంచి కాపాడమని ప్రార్థన చేస్తున్నాం. 2 చేతులెత్తి స్తోత్రం చెప్దాం. దేవునికి స్తోత్రం. యేసయ్య పని ముగించుకెళ్ళాడు, శిష్యుల పని భూమి మీద ఉంది. మన అందరి పని ఉందండి, కొంతకాలం మనం ఉండాలి. యేసయ్య మన కోసం చేసిన ఒకే ఒక ప్రార్థన ఏంటి తెలుసా? ఇంకా నా శిష్యులు భూమి మీద ఉన్నారు, వారిని దుష్టుల నుంచి కాపాడు. నేను అనుకుంటాను, అమ్మా, దుష్టుల నుంచి కాపాడమని యేసయ్య శిష్యుల కోసం ప్రార్థన చేస్తే నా వైపు చూడండి, అందరూ ప్రతిరోజు మన కోసం ఏం చేసుకోవాలి ప్రార్థన? దేవా, ఈరోజు దుష్టుల నుంచి నన్ను కాపాడు. అడుగుదామా? నా కుటుంబాన్ని కాపాడు. చాలాసార్లు మనం అనుకుంటాం మన బిడ్డలు బంగారం లాంటి వాళ్ళు. నిజమే, రెప్పపాటులో చెడగొట్టగలడు. నీ ప్రార్థన వారికి కంచిగా ఉండాలి అంటే ఏమని ప్రార్థన చేయాలి? దుష్టుల నుంచి కాపాడు ప్రభువా, నన్ను కాపాడు, నా కుటుంబాన్ని కాపాడు, నా బిడ్డల్ని కాపాడు, నా సంఘమును కాపాడు, నీవు నాకు అనుగ్రహించిన వారందరినీ కాపాడని, యావత్తు క్రైస్తవ సంఘాన్ని కాపాడాలని రేయి తెల్లవారుజామున మనం ఏం చేయాలంటే దేవుని సన్నిధిలో మనం మొరపెట్టాలండి. ఇక యేసయ్య శిష్యుల కోసం చేసిన 3వ ప్రార్థన ఏమిటి అంటే ఆ క్రిందే ఉంటుంది, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము. దేవునికి స్తోత్రం. ఈ పుల్పిట్ ఉంది కదండి, దీన్ని ప్రతిష్ఠ చేశారు. ఒక రాజకీయ మీటింగ్లో దీన్ని పెడతారా? పెట్టరు. ప్రతిష్ఠ అంటే ఇక అది దేవుని ఆలయానికి చెందింది. ఇలా చూడండి, ఒకసారి అందరు కుడి చేయి చూపించండి. సత్యం అంటే ఏంటి? దేవుని వాక్యం. యేసయ్య మన కోసం చేసిన ప్రార్థన ఏంటంటే సత్యమందు ప్రతిష్ఠ చేయి. ఇలా చూడండి, దాని అర్థం ఏంటి తెలుసా? సత్యం కోసం బ్రతకాలి, సత్యం కోసమే చావనైనా చావాలి. అమ్మా, ఇలా అడుగుదాం, యేసయ్య నన్ను సత్యమందు ప్రతిష్ఠ చేయి ప్రభా, నీ వాక్యం కొరకు నేను బ్రతకగలను తండ్రి అని మనం ప్రార్థన చేయాలి. ఇక చివరిగా యావత్తు శిష్యులందరి కోసం ఆయన చేసిన ప్రార్థనలో 3 ఉన్నాయి. చాలా సింపుల్గా 3 నిమిషాల కంటే తక్కువలో నేను చెప్పి ముగిస్తానండి. యోహాను సువార్త 17వ అధ్యాయం, ఇందాక నేను చెప్పిన విభజనలో 2వ భాగం 6 నుంచి 19 వరకు అండి. 20-21 వచనాల్లో చదవద్దు. తండ్రి నీ యందు నేను, నా యందు నువ్వు ఏకమై ఉన్నట్లు వీరెళ్ళి ఎంతమందికి వాక్యం చెప్తారో వాళ్ళందరూ కూడా మనలో ఏకమై. 11వ వచనంలో చేసిన ఏకత్వానికి, ఇక్కడ చేసిన ఏకత్వానికి తేడా చెప్తారు వినండి.
మనము ఏకమై ఉన్నలాగున అన్నాడు అక్కడ. ఇక్కడ తండ్రి నీ యందు నేనును, నా యందు నీవు. జీవితాంతంలో మానవాత్మ దేవుని ఆత్మలో కలుస్తుంది, జీవాత్మ పరమాత్మలో ఏకమవుద్ది. అదే లోక కళ్యాణం. దేవునికి స్తోత్రం. అంటే ఈ లోకాన్ని మనం ముగించిన తరువాత యేసయ్య తండ్రి యందు ఉన్నాడు. చాలామంది తెలియక పరలోకంలో ఒక మూలవయ్యా అంటారు. యేసయ్య ఏమో మనందరి కోసం ఏమని ప్రార్థన చేస్తున్నారు? తండ్రి నీ యందు నేను ఉన్నాను కదా, నా యందు నువ్వు ఉన్నావు కదా. వీళ్ళు కూడా మనలో ఏం కావాలి? కాబట్టి కొంచెం వాక్యం అర్థమైతే ఇలా అడగాలి, దేవా నీ అంతరంగంలో కొంచెం చోటెట్టు ప్రభువా, నా ప్రార్థన బట్టి కాదు. ఆనాడు నీవు నా కోసం ఏం చేశావు? శిష్యులు బోధించారు, తర్వాత వచ్చిన వాళ్ళు బోధించారు. ఆ బోధ ఈ రోజు వరకు వచ్చింది. ఇక్కడున్న మనందరి కోసం యేసయ్య ప్రార్థన చేశాడండి. ఇది మనం చేయాలి. తర్వాత అదే అధ్యాయంలో 34వ వచనంలో, ఆ ఒక్క వచనంలోనే 24వ వచనం అనుకుంటున్నాను, ఆ ఒక్క వచనంలోనే 2 ప్రార్థనలు ఉన్నాయి. అవి చెప్పి నేను ముగిస్తున్నాను. తండ్రి నేను ఎక్కడ ఉందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండవలననియు, నీవు నాకు అనుగ్రహించిన నా మహిమ వారు చూడవలనని కోరుతున్నాను. ఈ వచ్చిన 2 మాటలు ఉన్నాయి. ఒకటి ఇలా చూడండి, విశ్వాసులు అందరి కోసం ఇది చేసి ప్రార్థన తెలుసా? ఇలా చూడండి, తండ్రి నువ్వు ఎక్కడున్నావు? తండ్రి చదవండి ఒకసారి ఆ మాట. తండ్రి నేను ఎక్కడ ఉందునో అక్కడను వారు కూడా ఉన్నారు. ఇలా చూడండి, యేసయ్య ఎక్కడున్నాడు? మీరేమనుకోద్దు, ఒక్క పెద్ద పదవిలో ఉన్న వ్యక్తి మరొక వ్యక్తిని తన కుర్చీలో కూర్చోడానికి ఇష్టపడతారండి ఎవరైనా? కానీ యేసయ్య ఇక్కడ కూర్చొని మనందరి కోసం, ఆయన మన కోసం బిల్డింగ్ బంగారం అది చేయలేదు. ఏం చేశాడు తెలుసా? తండ్రి ఎక్కడ ఉన్నాడో, యేసయ్య అక్కడ ఉన్నాడు కదా, యేసు ఎక్కడ ఉంటే మనల్ని అక్కడ ఉంచాలనుకున్నాడు. దేవునికి స్తోత్ర. నా తండ్రి ఇంకా అనేక నివాసాలు ఉన్నాయి, నేను ఎక్కడ ఉందునో మీరు కూడా అక్కడే. అప్పుడు ఇలా అడగాలి మనం, యేసయ్య నువ్వు ఎక్కడ ఉన్నావు, నన్ను అక్కడ ఉంచాయి అని అడగాలి. ఇప్పటిదాకా ఎవరైనా ఎంతమంది అడిగారు ఈ ప్రార్థన? చివరిగా అడుగుతున్నాడు, తండ్రి నువ్వు నాకు మహిమ ఇచ్చావు కదా, ఆ మహిమ వీళ్ళందరూ వచ్చి చూడాలి. ఎప్పుడైనా మన కోరిక ఏంటంటే దేవుడు మనకు మంచి ఇల్లు ఇచ్చి, మన కుటుంబాన్ని ఇచ్చి, బిడ్డల బాగా సెటిల్ అయితే మన బంధువులు ఎవరైనా వచ్చారనుకోండి, ఒకసారి మా ఇంటికి రండి, ఒకసారి చూడండి అంతా చూపిస్తాం. మరి యేసయ్యకి రక్త బంధువులు కదా మనందరం, అవునా కదా? తండ్రిని అడుగుతున్నాడు, వీళ్ళందరూ కూడా పరలోకానికి వచ్చి నాకు పరలోకంలో ఎంత మహిమిచ్చావో అదంతా వీళ్ళు చూడాలని ప్రార్థన చేస్తాడు. నేను అడుగుతున్నాను రోజు, దేవాది నేను కూడా చూడాలి ప్రభువా, సహాయం చెయ్యి. ఈ 7 అంశాల ప్రార్థన నేర్చుకుందుము గాక. అందరూ నిలబడండి. తండ్రి మీ నామానికి వందనాలు. మీరు నేర్పిన ప్రార్థనలో ఒక విషయాన్ని నేర్చుకున్నాం, మీరు చేసిన ప్రార్థనలోంచి మరికొన్ని విషయాలు నేర్చుకున్నాం. ఇది మా అనుదిన ప్రార్థనలో మేము నాయన చేసేటట్లుగా మాకు సహాయం చేయండి. దేవా మీ దాసులు మా మధ్యకి తెచ్చిన బలమైన సందేశం అనుగ్రహించును ప్రభు ద్వారా అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. గొప్ప దైవజనులు ఎంతో ప్రార్థనాపూర్వకంగా దైవజనులు ఆహ్వానించినప్పుడు వారు వీలు లేకపోయినా డేట్ ఇచ్చి సమయానికి దైవజనులు మన మధ్యకి వచ్చారు. ఎవరైనా డాక్టర్ షారోన్ కుమార్ అయ్య గారిని ప్రేమపూర్వకంగా